మీ ఉద్దేశం ఏంటి కృష్ణశర్మ గారు? ఎందుకంటే ఒక్క ఘటన కాదు, వరుస ఘటనలు ఈ తరహా మనం చూస్తున్నాం. మేజర్లు కావచ్చు, మైనర్లు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తరచూ ఈ రకమైనటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎక్కడ లోపం ఉంది అనుకోవాలి? పేరెంటింగ్ లో లోపం ఉందా అంటే పేరెంట్స్ నే చంపేస్తున్నటువంటి పరిస్థితి, లేదంటే వీళ్ళు పెరిగిన విధానంలో లోపం ఉందా, సమాజంలో లోపం ఉందా, చట్టంలో లోపం ఉందా? ఈ రకమైనటువంటి అన్ని క్వశ్చన్స్ ఎదుగుతున్న పరిస్థితి కదా. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? వీటన్నిటి కూడా పరిష్కారము మనధర్మ శాస్త్రంలో ఉంది. మనధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆడవాళ్ళు ఏం చేయాలి, ఆడవాళ్ళు ఏం చేయకూడదు, మగవాళ్ళు ఏం చేయాలి, మగవాళ్ళు ఏం చేయకూడదు. అలాగే చిన్నపిల్లలు ఎలా పెరగాలి, ఆడపిల్లలు ఎలా పెరగాలి, మగపిల్లలు ఎలా పెరగాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వయసు రీత్యా ఎవరేం చేయాలని కూడా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా రామాయణం, మహాభారతం వంటి చదవమంటారు. వీటన్నిటిలో కూడా స్పష్టంగా కూడా తెలుపబడింది తల్లిదండ్రులను గౌరవించాలి, ఇట్లా ఇంకా అనేక మోరల్ వాల్యూస్ని కూడా తెలుపుతూ వచ్చారు. ప్రస్తుత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సమాజంలో అవేం చెప్పట్లేదు. నీకు 10th క్లాస్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, యూనిట్ టెస్ట్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, వీటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు, ఏ పేరెంట్స్ కూడా. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి హత్య చేసింది అంటున్నారు. ఆమెకి ఒక లవర్కి ఒక తమ్ముడు, ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఇందులో ఆ అమ్మాయి కూడా మొదటి భర్త కూతురు, ఆమె చిన్న ముదురు, ఆమె లవర్ యొక్క అమ్మ పెద్ద ముదురు. ఆమె వీళ్ళందరికీ చట్టం మీద స్పష్టమైన అవగాహన ఉంది, ఖచ్చితంగా చెప్పగలను. ఈ అమ్మాయి తన ప్రియుణ్ణి కోసమే తన తల్లిని హత్య చేసింది. కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో తన యొక్క లవర్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంట్లో చెప్పకుండా కొన్ని రోజులు గడిపింది. ఆమె గడిపొచ్చిన తర్వాత ఈ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ కేసు. పోలీసులు వెళ్ళి అక్కడ చూశారు, ఆ అమ్మాయి అక్కడ దొరికింది, తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కన్యత్వ పరీక్షలు జరగబోతున్నాయి. తర్వాత రోజు తెల్లవారితే ఆ యొక్క అమ్మాయికి కన్యత్వ పరీక్షలు జరుగుతాయి. వాళ్ళు వైద్య పరీక్షలు అని చెప్తున్నారు, వైద్య పరీక్షలు కన్యత్వ పరీక్షలు. అంటే ఈ అమ్మాయి పరాయి మగవాడి దగ్గర ఒక 3 రోజులు 2 రోజులు ఉండొచ్చింది కాబట్టి అక్కడ ఆమె కన్యత్వాన్ని ఏమైనా కోల్పోయిందా, ఏమైనా సెక్సువల్ ఇంటరాక్షన్ జరిగిందా అనేది అక్కడ తెలుస్తాయి. తెలిసిందంటే ఇమీడియట్గా ఫోక్సో చట్టం అమలు జరుగుతుంది. ఫోక్సో చట్టం గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారము ఒక మైనర్ బాలిక గనక లేక మైనర్ బాలుడు తన ఇష్టపూర్వకంగా అయినా సరే వేరే వాళ్ళతో కనుక సెక్స్లో పాల్గొంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు, ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. అది వాళ్ళ వ్యక్తిగత సంతోషానికి సంబంధించిన విషయం. తర్వాత ఆ మైనర్ బాలిక కానీ బాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ స్కూల్లో టీచర్స్ కానీ మరొకళ్ళు కానీ ఈ విషయాన్ని గమనించి కంప్లైంట్ కనుక చేస్తే ఎవరైతే ఆ మైనర్ బాలిక లేదా బాలుడితో ఇక సెక్స్లో పాల్గొన్నారో వాళ్ళ మీద ఫోక్సో చట్టం అమలు జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి కఠిన కారాగార శిక్ష పడుతుంది. అసలు బెయిల్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. వీలైతే యావజ్జీవ శిక్ష కూడా పడవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇదంతా అమ్మాయికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కాబట్టే ఈ కంప్లైంట్ చేసింది ఎవరంటే వాళ్ళ అమ్మ కాబట్టే వాళ్ళ అమ్మ అడ్డు కనుక తొలగించేసుకుంటే ఇప్పుడు ఇక తర్వాత ఇంకేం జరగదులే, ఇక ప్రియుడు సేఫ్గా ఉంటాడు, ఆ అమ్మాయి సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు స్పష్టంగా తెలుసు తను మైనర్ కాబట్టి ఏం అవ్వదు. హోమ్లో ఉంచుతారు, 2 సంవత్సరాలు అయితే బయటికి పంపించేస్తారు. ఈ మధ్య ఏంటంటే ఆమెకు తెలుసో తెలియదో నిన్న కూడా ఈ విషయం చాలా డిస్కషన్ జరిగింది. లేడీస్కి అయితే 18 years అని, మగవాళ్ళకైతే 21 years వివాహానికి అని ఉంది కదా. కానీ మేజర్ అనేదానికి కరెక్ట్ డెఫినేషన్ అని కొంతమంది దగ్గర డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే లేడీస్కి అయితే 18 years, మగవాళ్ళకైతే 21 సంవత్సరాలు అని కొంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు కూడా. నేను అందుకే ఇందాక వారిని అడగడం జరిగింది ఎక్స్పర్ట్ని. ఒకవేళ మగవాళ్ళకి కూడా 18 years కనుక అయితే తప్పనిసరిగా అతనికి శిక్ష పడుతుంది, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన చట్ట వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అరెస్ట్ అయితే ఏమవుతుంది, మహా అయితే అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు లోపల పెడతారు, తర్వాత ఏమవుతుంది బెయిల్ పెట్టుకుంటారు, బెయిల్ వస్తుంది, తర్వాత బయటకు వస్తారు. ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో కేసు రన్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా అందరూ మర్చిపోతారు ఈ విషయం, వాళ్ళు కూడా మర్చిపోతారు. ఈ విధమైనటువంటి విధానం కూడా ప్రస్తుతం ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే చట్టం మీద వీళ్ళకి భయం లేకుండా పోయింది. ఆ ప్రియుడు తల్లి చెప్పడానికి కారణం కూడా ఏమవుద్దండి, లోపల వెళ్తాడు, 4 రోజులు లోపల ఉంటాడు. మన కసబ్ గారు చెప్పారు కదా ఆల్రెడీ, ఇండియాలో అరెస్ట్ అయితే ఏమవుతుంది, లోపల పెడతారు, టైం ప్రకారం టిఫిను,
లంచ్ డిన్నర్ ఇస్తారు, మధ్య మధ్యలో కాఫీ టీలు ఏమైనా ఇవ్వచ్చు, తెలియదు రైట్. మనకి. ఓకే ఓకే ఈ విధమైన పరిస్థితి ఉండడం వల్ల ఈ నేరాలు చేస్తున్నారు. ఈ విధమైన వ్యవస్థ కూడా మారాలి. చట్టపరంగా తగినటువంటి శిక్షలు ఉంటేనే వీళ్ళు ఇటువంటి కూడా చేయకుండా ఉంటారు. ఓకే ఓకే సార్ వన్ థింగ్ సార్, అది అంతా మనము ఎందుకు చేస్తున్నాం, మన చట్టం అంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే జస్ట్ ఒక సింపుల్ వర్డ్ తోట అండి, జస్ట్ వి హేట్ ద క్రైమ్ నాట్ ఏ పర్సన్ అని చెప్పి మన చట్టం అంతా కూడా రీఫార్మేషన్ చట్టం అండి. అంటే ఒక మనిషిని మనము కాలు నరికినందుకు కాలు నరకడం కానీ, లేకపోతే ఒక మనిషిని శిక్షించడం కంటే మార్చడం ముఖ్యం అంటారు. శిక్షించడం కంటే మార్చడం ముఖ్యం. మనిషిని మార్చి మనము మళ్ళీ జనజీవన సంబంధంలో కలపాలని చెప్పేసి మన యొక్క చట్టం ఉద్దేశం. కానీ సార్ ప్రాక్టికల్ గా అలా జరగట్లేదండి. ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడు ఏ నేరమైనా చేసినా సరే సాక్ష్యం ఉంటేనే శిక్ష పడుతుంది, సాక్ష్యం పడకపోతే శిక్ష పడదు అనేటువంటి విధానం అందరికి ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుంటే అందరం మాట్లాడుతున్నాం, ఆ అమ్మాయి హత్య చేసింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తమ్ముడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయి హత్య చేయడం మీరు చూసారా? నేను చూసానా? ఎవరైనా చూసారా? సాక్ష్యం ఏముంది? అందరం మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరినైనా వాళ్ళ అమ్మాయిని సుత్తి పెట్టి కొట్టిందా, లేకపోతే అమ్మాయి లవర్ కొట్టాడా, వాళ్ళ తమ్ముడు కొట్టాడా, ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. ఈవెన్ ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఇప్పుడు శిక్ష గురించి మాట్లాడుతున్న అమ్మాయి, చంపారని చెప్పబడుతున్న అమ్మాయి, ఆ చెల్లెల్ని కూడా బయటికి పంపించారు. వాళ్ళంతా పగడ్బందీగా ఎవిడెన్స్ లేకుండా చేశారు. ఉషశ్రీ గారు వరుస ఘటనలో ఈ ఒక్క ఘటన